ప్రకటించిన ఇంటర్ ఫలితాల ఎందు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నందలి ఎన్జీఓఎస్ కాలనీ నందుకల విజయవాడ నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయి మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారిని, నలంద కళాశాల యాజమాన్యం మరియు మార్కులు సాధించిన విద్యార్థులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగం నందు ఏ సాయి వర్షిని 989 మార్కులు, జూనియర్ ఎంపీసీ విభాగం నందు కె నాగసునీత 465 మార్కులు జిల్లాల ప్రథమ స్థానంలో సాధించారు. అంతేకాక సీనియర్ బైపీసీ సానియా బేగం 974 మార్కులు, జూనియర్ బైపీసీ షారూన్ 427 మార్కులు, సీనియర్ సిఈసీ సానియా 919 మార్కులు, జూనియర్ సిఈసీ కె పునీత 465 మార్కులు సాధించి నలంద కళాశాల కీర్తి పథకాన్ని ఎగురవేశారు. ఇందుకు కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకుల బృందానికి కళాశాల డైరెక్టర్ రామసుబ్బయ్య, మహేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, భీమా లింగేశ్వర్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. ఈ రోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో నలంద జూనియర్ కళాశాల నందు సీనియర్ బైపీసీ ఎంపీసీ నందు సాయి వర్షిని 989 మార్క్స్ జిల్లా టాపర్, జూనియర్ ఎంపీసీ నందు నాగసునీత 465 మార్క్స్ జిల్లా ప్రథమ స్థానము, సీనియర్ బైపీసీ నందు సానియా బేగం 974 మార్క్స్ సాధించడం జరిగింది. జూనియర్ బైపీసీ నందు 427 బైపీసీ జిల్లా టాపర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ మరియు సీనియర్ ఫలితాల యందు నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ భేరి ముగించారు. ఈ సందర్భంగా మంత్రి గారి ఫరూక్ గారిని కలవడం జరిగింది. మా పిల్లలందరినీ కూడా అభినందించారు, సార్ గారు ఆశీర్వదించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్స్ విభాగం నందు 989 మార్క్స్ వచ్చాయి. జూనియర్ ఎంపీసీ నందు నాగసునీత 465 మార్క్స్ సాధించారు. అలాగే సీనియర్ బైపీసీ నందు సానియా బేగం 974 సాధించి నలంద కళాశాల యొక్క కీర్తి పతాకాన్ని ఎగురవేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అందరికీ కూడా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు. ముగ్గురు పార్టీలు ఉంటారు కదా, నలుగురు పేరు చెప్పండి. భీమా లింగేశ్వర రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రామసుబ్బయ్య, రామ్మోహన్ రెడ్డి. ఈ నలుగురు కలిసి నలంద కాలేజీ జూనియర్ కళాశాలను నా సరే కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఆ కాంప్లెక్స్ నా భార్య పేరు ఉంది. ఇది మా వెంట కూడా మా భార్యకి పంపిస్తాను. సరే, ఇప్పుడు టాపర్గా ఈ ముగ్గురు అమ్మాయిలు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఎంపీసీ నందు జిల్లాలోని 889 మార్కులు సాధించింది అమ్మాయి. ఇది జిల్లా టాపర్గా రావడం చాలా సంతోషం. నలంద జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా అక్కడ ఉండే లెక్చరర్స్ ఎవరుతున్నారు వారికి కూడా, ఎందుకంటే వారి కృషి ఉంటేనే ఎందుకంటే సాధించగలుగుతాం. మన వారి కృషితో ఈరోజు పిల్లలు టాపర్గా రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి దీనికోసం కష్టపడిన యాజమాన్యానికి, వారి పిల్లలకు ఏవైతే చదువులు చెప్పి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం అది చాలా గొప్పతనం. పిల్లలు చూస్తూ ఉంటే అందరూ కూడా యావరేజ్ ఫ్యామిలీలు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ వారు కాదు. కాబట్టి పిల్లలకు బాగా చదివేయడమ్మా, ఇది కూడా అవసరం. విద్య అనేది చాలా అవసరం. ఈరోజు విద్య లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఈరోజు చూస్తాం చట్టసభల్లో మాట్లాడేవారు కూడా బాగా టీచర్ ఉద్యోగాలు చేసే బాగా ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా వారికి ఫేర్నెస్ ఉండేది కాబట్టి, డేర్నెస్ ఉంటుంది. బాగా వారు టీచింగ్ చేసి అలవాటు ఉంది కాబట్టి చట్టసభల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎమ్మెల్సీలు కానీ అక్కడ కూడా వారికి స్థానం కలిగారు. కాబట్టి మామూలుగా ఫెడరేషన్ వాళ్ళు, టీచర్ ఫెడరేషన్, ఆపరేషన్ వాళ్ళు బాగా మాట్లాడతారు అసెంబ్లీ చట్టసభల్లో. ఆ రకంగా మన పిల్లలు తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియాలా. పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ, ఎందుకంటే పేద పిల్లలు కాబట్టి మళ్ళీ మధ్యలో డ్రాప్ కాకుండా వాళ్ళు బాగా చదివించి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా బాగా చదివించి ఇంకా ముందు స్థాయికి తీసుకొచ్చి మా ఎక్కడైతే చదివినారో నలంద జూనియర్ కళాశాల నంద్యాల ఉందో వారికి కూడా అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. వారి కృషి వెనకాల ఈ స్థాయికి పిల్లలు రావడానికి ఎంతో సంతోషిస్తారని తెలియజేస్తాను.